నమస్తే, నేను మీ ఎస్ఎస్వి భాస్కర్రావు. మీరు చూస్తున్నది ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు రోజు 70 నుంచి 80 వేల మంది యాత్రికులు వస్తుంటే విఐపీలు వివిఐపీలు కూడా తక్కువేం లేదు. అదే సందర్భంలో సామాన్య యాత్రికులకు దర్శనం కల్పించడానికి టీటీడీ పెద్దపీట వేస్తూనే అదే సందర్భంలో విఐపీలు కానీ ప్రోటోకాల్ దర్శనాలకు కానీ అదేవిధంగా సిఫారసు లేఖలకు కూడా ప్రాధాన్యత ఇస్తుంది. ఇదే సందర్భంలో యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తిరుమల శ్రీవారిని కనీసం 2 నిమిషాలైనా దగ్గరగా చూసే భాగ్యం కల్పించాలనే ఆలోచనతో డిమాండ్కు తగినట్లు 300 రూపాయల టికెట్లు అలాగే ఇంకొన్ని సేవా టికెట్లను అందుబాటులో ఉంచింది. ఈ టికెట్ల వ్యవహారం ఏమంటూ కానీ మొత్తానికి 2019 సంవత్సరంలో వైసీపీ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తిరుమల శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న డిమాండ్ను అదే సందర్భంలో ఈ అవసరాలని దృష్టిలో ఉంచుకొని దేశంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, పాండిచ్చేరి రాష్ట్రాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ మత్స్యకార కాలనీల్లో టీటీడీ ఆలయాలు నిర్మించాలని భావించారు. దీనికోసం 2019 సంవత్సరంలో శ్రీవాణి ట్రస్ట్ను ఏర్పాటు చేశారు. అంటే శ్రీ వెంకటేశ్వర ఆలయ నిర్మాణ ట్రస్ట్. ఈ ట్రస్ట్ ద్వారా యాత్రికులకు టికెట్లు జారీ చేసే పద్ధతిని 2020 సంవత్సరం నుంచి టీటీడీ ఈ వ్యవహారాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. అంటే 10,500 రూపాయలు టికెట్ కోసం చెల్లిస్తే శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 10,000 రూపాయలు శ్రీవాణి ట్రస్ట్కు వెళ్తే మిగతా 500 రూపాయలు యాత్రికుడికి శ్రీవారి దర్శనం కల్పించడానికి అవసరమైన విఐపి టికెట్ కేటాయించాలనేది ప్రధాన లక్ష్యం. ఇందులో 10,000 రూపాయలు ఆ విధంగా చెల్లిస్తే ఈ 10,000 రూపాయలు టీటీడీ ఖాతాకు జమ అయితే ఆ సొమ్మును రాష్ట్రంలోతో పాటు దక్షిణాది రాష్ట్రాల్లో ప్రధానంగా 5 రాష్ట్రాల్లో మతాంతీకరణ వ్యవహారాలని అడ్డుకట్ట వేయడం ద్వారా దళిత, ఎస్సీ, ఎస్టీ, బీసీ ప్రధానంగా మత్స్యకార కాలనీల్లో శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణానికి ఈ నిధులు వెచ్చించే విధంగా ప్రత్యేక కార్యాచరణ సిద్ధం చేశారు. దీనిని వైసీపీ ప్రభుత్వంలోనే టీటీడీ ఈవోగా వచ్చిన ఏవి ధర్మారెడ్డి ఈ కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసే దిశగా అనేక సంస్కరణలు తీసుకురావడానికి బాటలు వేశారు. ఇది శ్రీవాణి ట్రస్టుకు సంబంధించిన వ్యవహారం. 2020 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు ఎన్ని వేల టికెట్లు అమ్మారు, ఎన్ని కోట్ల రూపాయలు దీని ద్వారా ఆదాయం లభించిందనేది మనం ఇక్కడ పరిశీలించవచ్చు. టీటీడీ ద్వారా ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్టు ఆరంభం నుంచి కూడా ఈ ట్రస్ట్ చుట్టూ వివాదాల ముసుర్లే కమ్ముకుంటున్నాయి. వైవి సుబ్బారెడ్డి టీటీడీ చైర్మన్గా ఉన్న కాలంలో వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ఆయన ఒక శ్వేతపత్రం విడుదల చేశారు. దీనికి సంబంధించి ఎలాంటి అవినీతి ఆరోపణకు ఆస్కారం లేకుండా యాత్రికుడు 10,500 రూపాయలు టికెట్ కోసం చెల్లిస్తే ఆ సొమ్ము శ్రీవాణి ట్రస్టుకు ఎలా జమ అవుతోంది, ఈ నిధులు ఎన్ని వినియోగిస్తున్నాము, దీని ద్వారా రాష్ట్రంలో 5,000 ఆలయాల నిర్మాణానికి 10 లక్షలు 15 లక్షల వంతున ఆ కేటగిరీని బట్టి కేటాయించాము. అందులో కొన్ని నిర్మాణ దశలో ఉంటే కొన్ని ఆగిపోయాయని కూడా ఆయన వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇది ఇలా జరుగుతుండగానే 2024 ఎన్నికల తర్వాత రాష్ట్రంలో టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చింది. ఇదే సమయంలో టీడీఎల్పీ సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో కల్తీ నెయ్యి వాడారు, ఇందులో గొడ్డు మాంసం, చేప నూనె, ఇతర కారకాలు ఉన్నాయనే విషయాన్ని బహిర్గతం చేయడం ద్వారా టీటీడీలో మరింత వివాదాలకు ఆజ్యం పోశారని చెప్పక తప్పదు. అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో దీనిపై విచారణకు ఆదేశించి వాస్తవాలను శ్రీవారి భక్తుల ముందు ఉంచి ఉంటే బాగా ఉండేదని భావించినప్పటికీ మొత్తానికి ఈ వ్యవహారం వివాదం ఇంకా నడుస్తూనే ఉంది. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే 36 మంది నిందితులను గుర్తించి అందులో 12 మంది టీటీడీ అధికారులు, ఉద్యోగులుంటే మిగతా వారంతా టీటీడీకి నెయ్యి సరఫరా చేసిన డైరీ సంస్థలకు ప్రతినిధులు కావడం ఇక్కడ గమనార్హం. ఈ విషయం ఇక్కడ ప్రస్తావన తీసుకురావాల్సిన అవసరం ఎందుకు ఏర్పడిందంటే అక్కడి నుంచి ప్రారంభమైన టీటీడీలో వివాదాలు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. అది ఏదో ఒక రూపంలో ఏదో ఒక ట్రస్ట్ కానీ కార్యక్రమాలకు సంబంధించి కానీ టీటీడీ నిత్యం వార్తల్లో నానుతూ శ్రీవారి ఔన్నత్యాన్ని దిగదార్చే విధంగా ప్రవర్తిస్తున్నారంటూ యాత్రికులు కూడా మనోవేదనకు గురవుతున్న సందర్భాలు మనం చూస్తూనే ఉన్నాం. అదే సందర్భంలో టీటీడీలో శ్రీవాణి ట్రస్టు ఏర్పాటు చేయడం వెనుక ఒక మహాయజ్ఞం ఉంది. ఈ యజ్ఞాన్ని భగ్నం చేయడానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రయత్నం చేశారు. ఒక కలంపొట్టుతో ఈ ట్రస్టుని చిన్నాభిన్నం చేయడానికి ప్రయత్నం చేశారని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆరోపించారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ చెప్పిన మాటలు ఇవి. 2019 మే నెలలో
టీటీడీ శ్రీవాణిని ప్రవేశపెట్టింది. మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2024 జూన్ నుంచి భక్తులకు పారదర్శకంగా సురక్షితంగా సేవలు అందించేందుకు శ్రీవాణి టికెట్ల బుకింగ్ విధానాన్ని అత్యంత పటిష్టంగా రూపొందించాం. శ్రీవాణి టికెట్ బుకింగ్ సైట్ను హ్యాక్ చేయటం లేదా వ్యవస్థలో చొరబడటం ఎట్టి పరిస్థితుల్లోనూ సాధ్యం కాదు అని అంటూనే, అయినా కొంతమంది దళారులు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తూ ఏఐ ఆధారిత ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ వంటి పద్ధతుల ద్వారా వేగంగా వివరాలను నమోదు చేసి టికెట్లను బుక్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇలాంటి వాట్ల మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోబోతున్నాము అనేటువంటి సారాంశం. ఆటో ఫిల్లింగ్ పద్ధతుల ద్వారా దళారులు చొరపడుతున్నారని చెబుతూ మీరు ఈ ఆన్లైన్ సిస్టమ్ ప్రవేశపెట్టినటువంటి 9/1/2026 ఈ ఆన్లైన్ పద్ధతిని ప్రవేశపెట్టినారు. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే 14/5/2026 వరకు ఆ 800 టికెట్లలో ఏ ఒక్క రోజు సరైన వాళ్లకు నేరుగా 8 మందికి కూడా టికెట్లు అందలేదు అన్నది పచ్చి నిజం. అంటే 4 నెలలుగా మీరు గుర్తించనే లేదా? గుర్తించకుండా నిద్రపోతున్నారా? నిద్ర నటిస్తున్నారా? మా విమర్శలను చూసి జడిసి ఈ తూతూ ప్రకటన ఒకటి ఇచ్చారా? ఒక్కో టికెట్ను దళారులు, ట్రావెల్ ఏజెంట్లు 15,000 రూపాయలకు అమ్ముతున్నారని మేము చాలా స్పష్టంగా 1.5 రోజుల క్రితమే చెప్పటం జరిగింది. చెప్పినా మీకు చీమ కుట్టినట్టు కూడా లేదు. ఇదే సందర్భంలో టీడీపీ కూటమి ప్రభుత్వంలోని భాగస్వామ్య పక్షాలుగా ఉన్న బీజేపీ అధికార ప్రతినిధి, టీటీడీ ట్రస్ట్ బోర్డు మెంబర్ జి భానుప్రకాష్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. 2019లో అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ప్రభుత్వంలో టీటీడీ చైర్మన్లుగా పనిచేసిన వారు ఎన్ని వేల టికెట్లు విక్రయించారు, తమ అనుచరులకు, అవసరమైన వారికి, అవసరం లేని వారికి కూడా విఐపి దర్శనాలు ఎలా కల్పించారో చరిత్ర బయటకు తీయమంటారని కూడా ఆయన సవాల్ విసిరారు. అసత్య అబద్ధపు ఆరోపణలతో టార్గెట్ టీటీడీగా పనిచేస్తున్నారు. ఓటమి చెందిన తర్వాత తిరుపతి ప్రజలపై కక్ష సాధింపుతో వారి వ్యవహార శైలి ఉంది. తిరుపల పవిత్రతను దిగజార్చే విధంగా వారి ఆరోపణలు ఉన్నాయి. గోశాల నుంచి గోవిందుడి వరకు నిత్యం అసత్య అబద్ధపు ఆరోపణలు చేస్తున్నారు. శ్రీవాణి ట్రస్ట్ లో, ట్రావెల్ ఏజెన్సీలో ఇప్పుడు నుండి ధర్మకర్తల మండలి కుమ్మక్కైందని చెప్పి ఒక అబద్ధపు ఆరోపణ చేస్తున్నారు. చేతనైతే దాన్ని నిరూపించమని చెప్పండి. ఎవరెవరు కమిషన్ తీసుకుంటున్నారో మాటల్లో కాదు చేతలో చెప్పండి. కాబట్టి చేతగాని మాటలు మాట్లాడుతూ టీటీడీని టార్గెట్ చేయడం మంచిది కాదు. కొన్ని లోటుపాట్లు మేము సరిదిద్దుకుంటున్నాం. శ్రీవాణి ఇప్పుడు మా బోర్డులో కూడా శ్రీవాణి గురించి మేము చర్చించడం జరిగింది. తొందరలోనే భక్తులకి శ్రీవాణి టికెట్లో ఎటువంటి ఇబ్బందులు లేకుండా బ్లాక్ మార్కెట్ని అరికట్టే దిశగా మా ప్రయత్నాలు ముందుకు పోతున్నాయి. బాలాజీ, ఒక మాట చెప్పండి. వైసీపీ ప్రభుత్వంలో 5,000 ఆలయాలు కట్టాలని ప్రయత్నం చేశారు, కొన్ని ఆగిపోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరు కొద్దిగా ఎన్హాన్స్ చేసినట్టున్నారు, ఆ వివరాలు చెప్పగలరా? గతంలో ఆలయ నిర్మాణాల పేరుతో హడావిడిగా ఏదో మేము ఆలయాలు కడుతున్నామని చెప్పి ఒక ప్రచారం కోసం, ఆర్భాటాల కోసం గత ప్రభుత్వ వైసీపీ ప్రయత్నం చేసింది. ఆలయం అంటే దానికి ప్రాకారము, కొన్ని నియమ నిబంధనలతో ఆలయ నిర్మాణం జరగాలి. అందుకని ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు మేమందరం కలిసి ధర్మకర్తల మండలి అమరావతిలో ఒకసారి దీని మీద చర్చించడం జరిగింది. 3 కేటగిరీలుగా చిన్న స్థలంలో దాదాపు 21 లక్ష, 31 లక్ష, 41 లక్షలతో ఆలయ నిర్మాణాన్ని ఇప్పుడు మేము చేపట్టబోతున్నాం. కాబట్టి ఇది ఇప్పుడు ఉన్నటువంటి భక్తులకి భవిష్యత్తులో కూడా ఖచ్చితంగా ఉపయోగపడే దిశగా ఆలయ నిర్మాణాలు మేము చేపట్టబోతున్నాం. మనజీ, ఈ ఆరోపణలకి విమర్శలకి తెరదించడానికి దీనిపైన ఏమన్నా ఒక వైట్ పేపర్ రిలీజ్ చేసే ఆలోచన పాలక మండలికి కానీ లేకుంటే బీజేపీ ప్రతినిధిగా మీకేమైనా ఉందా? మేము పూర్తిగా వైట్ లోనే ఉన్నాం. వాళ్ళే టీటీడీని అడ్డం పెట్టుకుని బ్లాక్ మనీని వసూలు చేసుకున్నారు. కాబట్టి మేమైతే ఎవరికి సమానం చెప్పాల్సిన ఇప్పుడు నుండి మా ధర్మకర్తల మండలి కానీ మా ప్రభుత్వం కానీ క్లియర్ కట్ ఉంది. మా ధర్మకర్తల మండలిలో తీసుకుంటే నిర్ణయాలన్నీ వెబ్సైట్లో పెడుతున్నాం. వారుగా మేము ఎక్కడ దాపరికాలు మేము చేయట్లేదు. కాబట్టి క్లీన్ ఉంది. వాళ్ళ వైట్ పేపర్ మేమే రిలీజ్ చేయాల్సిన అవసరం లేదు. అన్ని వాళ్ళు చూసుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా అనుమానాలు ఉంటే దాన్ని శిక్షేదానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఈ వ్యవహారం ఇలా జరుగుతుండగానే దీనికి సంబంధించి టీటీడీ
ఏర్పాటు చేసిన శ్రీవాణి ట్రస్ట్లో 40 లక్షల కుంభకోణం జరిగిందనేది ప్రస్తుతం వినిపిస్తున్న ఆరోపణ. వాస్తవానికి శ్రీవాణి ట్రస్ట్ ద్వారా రోజుకు 2000 టికెట్లు జారీ చేస్తుంటే అందులో 200 టికెట్లు రేణిగుంట అంటే తిరుపతి విమానాశ్రయంలో జారీ చేస్తారు. అక్కడికి వచ్చే యాత్రికులు ఈ టికెట్ కొనుగోలు చేయడం ద్వారా విఐపి దర్శనమా లేదంటే శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి శ్రీవారి ఆలయం ముందు ఉన్న ప్రత్యేక క్యూ లైన్లో వారిని దర్శనానికి అనుమతిస్తారు. ఇదే సందర్భంలో రోజుకు 800 టికెట్లు కూడా టీటీడీ ఏ రోజుకు ఆ రోజు జారీ చేస్తుంది. మిగతా 1000 టికెట్లు ఆన్లైన్ ద్వారా పారదర్శకంగా జారీ చేయడానికి ప్రత్యేక శ్రద్ధ తీసుకొని దీనికి సంబంధించి వెబ్సైట్ కూడా అందుబాటులో ఉంచామనేది టీటీడీ అధికారులు చెబుతున్న మాట. ఇంతవరకు బాగానే ఉన్న 800 టికెట్లు నిమిషం వ్యవధిలో ఎలా విక్రయాలు జరుగుతున్నాయి, ఎలా పూర్తవుతున్నాయి, దీని వెనక పెద్ద కుట్ర కుంభకోణం ఉందనేది టీటీడీ మాజీ చైర్మన్ భూమన్ కరుణాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్య. దీనిపైన ఆయన ఏమన్నారో ఆయన మాటల్లోనే వినండి. శ్రీవాణి టిక్కెట్లు ఆన్లైన్ ద్వారా ప్రతిరోజు 800 టిక్కెట్లను ఇస్తున్నారు. ఉదయం 9 గంటలకు దాన్ని ఓపెన్ చేస్తే 9 గంటల 1:30 నిమిషంలో మొత్తం 800 టిక్కెట్లు అమ్ముడుపోయినట్టుగా వస్తున్నది. ఇది ఎలా సాధ్యం? దీని వెనుక పెద్ద మతలబున్నది, కుట్ర ఉన్నది, అవినీతి దాగి ఉన్నది అని చాలా స్పష్టంగా చెబుతున్నాం. ఈ రోజున టీటీడీ వాళ్ళు ఒక ప్రకటన ఇచ్చినారు. దీనికి సంబంధించి చాలా సాఫ్ట్వేర్ పై నిరంతర నిఘా, దీని మీద డేగ కన్ను, వాళ్ళు ఇచ్చినటువంటి మాటలు ఏఐ ఆధారిత ఆటో ఫిల్లింగ్, ఆటో కాపీయింగ్ లాంటి పద్ధతులతో వేగంగా వివరాలు నమోదు చేసి టిక్కెట్లను పొందేటువంటి అనుమానాస్పద కార్యక్రమాల మీద డేగ కన్ను వేశారని, అక్రమ పద్ధతుల్లో బుక్ చేస్తున్న ఐడీలను నిరోధించి దళారుల ఎత్తుగడలను తిప్పికొట్టేలా సాఫ్ట్వేర్ ను ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తోంది టీటీడీ అని, భక్తులు అధికారిక వెబ్సైట్ల ద్వారానే టిక్కెట్లను బుక్ చేసుకోవాలి, మధ్యవర్తులను నమ్మి మోసపోవద్దని వారు విజ్ఞప్తి చేసినారు. అయితే టీటీడీలో శ్రీవాణి ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత రాష్ట్రంలో ఎన్ని ఆలయాలు నిర్మించారు? 2020 సంవత్సరం నుంచి ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒరిస్సా, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, పాండిచ్చేరి ఈ రాష్ట్రాల్లో ఎన్ని ఆలయాలు నిర్మించారు, దీనికోసం ఎంత డబ్బులు ఖర్చు చేశారనేది మనం ఇక్కడ క్షుణ్ణంగా పరిశీలించవచ్చు. ఈ వ్యవహారం అంతా ఇలా పారదర్శకంగా ఉన్నప్పటికీ టీటీడీలో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి నెలవారీ లేదా సంవత్సరం వారీగా ఎన్ని టికెట్ల విక్రయాలు జరిగాయి, దీనివల్ల ఎంత ఆదాయం వచ్చింది, ఈ ఆదాయంలో ఈ 5 లేదా 6 రాష్ట్రాల్లో ఎన్ని ఆలయాల నిర్మాణం జరుగుతోంది, దీనికి సంబంధించిన పారదర్శకంగా ఒక శ్వేతపత్రం ఇప్పటి వరకు టీటీడీ అధికారులు విడుదల చేసిన దాఖలాలు ఏమాత్రం లేకపోవడమే అనేక విమర్శలకు, ఆరోపణలకు ఆస్కారం కల్పిస్తుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక్కడ ఇంకో విషయం కూడా ప్రస్తావనార్హం. రాష్ట్రంలో ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వానికి, ఆ పార్టీలకి అనుకూలంగా వందిమాగదులుగా వ్యవహరించే వారికే కీలక స్థానాల్లో పోస్టింగ్లు ఇస్తున్నారు. దీనివల్ల పారదర్శకతకు మరింత పాతర వేస్తున్నారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. అందులో ప్రధానంగా టీటీడీ పరిపాలనకు సంబంధించి తిరుమలలో తిరుపతితో ఏడీ బిల్డింగ్ మాదిరే తిరుమలలో కూడా సమాంతర పాలనా వ్యవస్థ నడుస్తుంది. ఇక్కడ ఈడీపీ సెక్షన్ కావచ్చు, లేదంటే టికెట్ల జారీ చేసే వ్యవహారంలో కావచ్చు, అదేవిధంగా ఆన్లైన్కి సంబంధించిన విభాగాలు కూడా తిరుమలలోనే ఉంటాయి. ఇక్కడి నుంచి ఆపరేషన్ జరుగుతుంది. ఇక్కడ ఉండే అధికారులు లేదా సిబ్బంది సంవత్సరాల కాలంగా ఇదే సీట్లలో పాతుకుపోయి అక్కడి నుంచి కదిలించలేని పరిస్థితి ఇప్పటికీ కొనసాగుతుందనేది ప్రధానంగా వినిపిస్తున్న ఆరోపణ. వైసీపీ ప్రభుత్వంలో నియమితులైన అధికారులు కావచ్చు, సిబ్బంది కావచ్చు, సంవత్సరాల కాలంగా ఇదే సీట్లలో ఉండడం వల్ల వారిని అడిగే దిక్కు లేదు, నాథుడు లేకుండా పోయారు. వారు సమాధానం చెప్పలేని పరిస్థితిలో కూడా ఉన్నారు. దీనిపైన టీటీడీ అధికారులు కూడా తీవ్రంగా దృష్టి సారించలేదనే విమర్శలు అనేకం వినిపిస్తున్నాయి. అంటే ఇక్కడ టీటీడీ అధికారి కాదు కదా, కనీసం కీలక విభాగాల్లో ఉన్న సిబ్బందిని కదిపితే తిరుమలలో గంట మోగిస్తే ఢిల్లీలోనో అమరావతిలోనో బెల్లు వినిపిస్తుంది. అంటే వారి శక్తి సామర్థ్యాలు, వారికి ఉన్న పైరవీలు ఏ స్థాయిలో ఉందనే విషయాలు కూడా ఇక్కడ బాహటంగాన వినిపిస్తున్న సందర్భాలు అనేకం ఉన్నాయి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో టీటీడీలో ప్రధానంగా తిరుపతి పరిపాలనా భవనం కానీ లేదంటే తిరుమలలో పనిచేసే కీలక విభాగాల్లో కనీసం 2 ఏళ్లకు ఒకసారైనా సరే ప్రక్షాళన చేసే దిశగా సిబ్బందిని మార్పు చేయకపోవడం వల్ల సంవత్సరాల కాలంగా దశాబ్దాల కాలంగా టీటీడీ ఉద్యోగులతో పాటు పోలీసులు కానీ విజిలెన్స్ విభాగం సిబ్బంది అధికారులు అదే స్థానాల్లో కొనసాగుతుండడం వల్ల కొన్ని అవినీతి ఆరోపణలకు కుంభకోణాలకు తెరదీసే పరిస్థితి కనిపిస్తుందనేది ఇక్కడ తిరుపతిలో వినిపిస్తున్న బహిరంగ ఆరోపణలు వ్యాఖ్యలు. ఇంకో ప్రధాన విషయం 2014 ముందు వరకు తిరుమల తిరుపతి దేవస్థానంలో చేసే నిర్ణయాలు కావచ్చు లేదంటే అమలు చేయాలనుకున్న కార్యక్రమాలకు సంబంధించి గతంలో పనిచేసిన ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్లలో ఐవైఆర్ కృష్ణారావు, అంతకుముందు బాలాజీ, అంతకుముందు మరొకరు, అంతకుముందు ఈ కేవి రమణాచారి గారి కృష్ణయ్య, వీళ్ళందరూ తిరుపతిలో మీడియాలో ఉన్న సీనియర్లతో అలాగే పట్టణ ప్రముఖులతో ప్రత్యేకంగా సమీక్షలు నిర్వహించి అభిప్రాయాలు తీసుకొని లాభ నష్టాలను బేరీజు వేసి ఆ నిర్ణయాలు అమలు చేయడానికి పాలక మండలి పెద్దలతో చర్చించేవారు. ఆ విధంగా నిర్ణయాలు తీసుకొని యాత్రికులకు అవసరమైన సదుపాయాలు వసతులు కల్పించడంలో శ్రీవారి దర్శనంలో మరింత పారదర్శకకు పెద్దపీట వేసేవారు. కానీ 2014 సంవత్సరం నుంచి అన్ని వ్యవహారాలు నిర్ణయాలు సమీక్షలు తిరుమలకే పరిమితం కావడం, అక్కడి నుంచి కింద తిరుపతిలో ఉండే మీడియా ప్రతినిధులు కానీ లేదంటే పట్టణానికి సంబంధించిన పారదర్శకంగా టీటీడీ పట్ల శ్రీ వెంకటేశ్వర స్వామి పట్ల అచంచల భక్తి విశ్వాసాలు ఉన్న వ్యక్తుల నుంచి కానీ సలహాలు తీసుకున్న దాఖలాలు ఏమాత్రం ఇప్పటి వరకు లేవు. తాజాగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి వస్తే ఇప్పటి వరకు అనేక ఆరోపణలు ప్రత్యారోపణలతో సాగుతున్న ఈ వ్యవహారం టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు, టీటీడీ మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి మధ్య అని చెప్పడం కంటే ఇటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా టీడీపీ కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ నాయకుల మధ్య అంతర్గతంగా వార్స్ జరుగుతోంది. మొత్తానికి వీరి మాటలు వ్యవహారాలు చూస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని ఒకరంటే మరొకరు వివాదాల్లోకి తీసుకువచ్చి మరింత పలుచన చేసే దిశగానే వీరి మాటల తీరు కానీ వ్యవహారం కానీ నడుస్తున్నట్లే ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీనిపైన అనేక విమర్శలు వస్తున్నప్పటికీ వాస్తవంగా టీటీడీలో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టులో జరిగిన వ్యవహారాలు ఏంటి, ఎన్ని నిధులు ఇప్పటి వరకు వచ్చాయి, ఈ నిధుల్లో ఎంత మేరకు వెచ్చించారు, ఈ నిధుల ద్వారా ఎన్ని ఆలయాల నిర్మాణం ఏ దశలో పురోగతిలో ఉందనేది చెప్పే విధంగా ఒక శ్వేతపత్రం విడుదల చేయడం కానీ లేదంటే మీడియా ద్వారా ప్రజల ముందు ఉంచడానికి టీటీడీ అధికారులు శ్రద్ధ తీసుకున్న దాఖలాలు ఏమాత్రం లేకపోవడం ఆరోపణలకి మాటలకి మరింత ఊతం ఇచ్చే దిశగానే ఇక్కడ పరిస్థితి కనిపిస్తోంది. మరో ప్రధాన విషయం, టీటీడీలో శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి అనేక ఆరోపణలు వచ్చినప్పటికీ దీనిపైన టీటీడీ అధికారులు స్పందించకపోగా విజిలెన్స్ విభాగం దీనిపైన ఇంటెలిజెన్సీ నెట్ ఉపయోగించి ఏ మేరకు ఆధారాలు సేకరించిందనేది కూడా ఇక్కడ ప్రధానంగా ప్రస్తావనాంశం. ఆరోపణలు వచ్చిన తర్వాత టీటీడీలో ఈ సేవా టికెట్లు కావచ్చు శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఒక సాఫ్ట్వేర్ని టీటీడీ తయారు చేస్తే ఈ సాఫ్ట్వేర్ని బ్యాంకుల ద్వారా ఈ టికెట్ల విక్రయాలు జరుగుతుంటే ఆ జాతీయ బ్యాంకుల్లోనే ఈ 10,000 రూపాయల డిపాజిట్ జరుగుతుంది. దీనిని కేవలం టీటీడీ ఈడీపీ విభాగం కానీ లేదంటే బ్యాంకర్లు మాత్రమే వినియోగించాలి. అదే చెన్నైలోని కొంతమంది వ్యక్తులు ఈ సాఫ్ట్వేర్ని హైజాక్ చేశారా లేదంటే బ్యాంకర్లు వారికి సహాయం అందించారా, సహకారం అందించారా, ఎలా 10,000 రూపాయల టికెట్ను 8,000కు 30,000కు విక్రయించే సందర్భాలు ఎందుకు జరుగుతున్నాయి అనే విషయంలో దర్యాప్తు జరగకపోగా ఒక టీవీ ఛానల్ ప్రతినిధికి టీటీడీ విజిలెన్స్ అధికారి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ ఆఫీసర్ ముందు ఉంచుకొని ఎవరైతే దళారులుగా వ్యవహరిస్తున్నారో వారిని స్ట్రింగ్ ఆపరేషన్లకు తీసుకొని మాట్లాడి రికార్డింగ్ చేశారు. దీనికి టీటీడీ ఈవో నుంచి లేదా చీఫ్ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ ఆఫీసర్ నుంచి అనుమతి ఉందా, ఒకవేళ ఉంటే ఇలా చేయవచ్చా అనేది కూడా ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే క్రమశిక్షణ రాహిత్యానికి పాల్పడిన ఎవరైనా సరే శిక్షార్హులే. అందులో పెద్ద చిన్న అనేది కాకుండా ఉద్యోగుల సామాన్యుల వ్యత్యాసం ఉండదు. కానీ టీటీడీ పరిపాలనా వ్యవహారాల్లో ఒక కేంద్రీకృత పాలన నిర్ణయాలు జరుగుతాయి. ఈ పాలనా నిర్ణయాలు అనేది ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్న తర్వాత వాటిని అమలు చేయడానికి ఇక్కడ ప్రయత్నం చేయాలి. అదే సందర్భంలో టీటీడీ విజిలెన్స్ అండ్ సెక్యూరిటీ విభాగం అనేది జస్ట్ వాచ్ డాగ్. వీరు ఎవరైనా
టికెట్లను బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తూ పట్టుబడిన వారిని అరెస్ట్ చేసి సివిల్ పోలీసులకు అప్పగించడం ద్వారా తిరుమలలో కేసులు నమోదు చేయడం అనేది ఇప్పటి వరకు అనేక సందర్భాల్లో జరిగాయి. కానీ శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి ఈ ఏవిఎస్ఓ వ్యవహరించిన తీరు కూడా ప్రస్తుతం టీటీడీ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 48 కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందనే వ్యవహారం వెనక తెరవనక ఉన్న పెద్దలు ఎవరు? ఈ పెద్దలు చెన్నై లేదా తిరుపతిలో ఇలాంటి దళారులకి సాంకేతికంగా ముందడుగులో ఉన్న వారికి సహకారం అందించారనేది తేలాల్సిన అవసరం ఉందని టీటీడీ మాజీ చైర్మన్ బొమ్మన కరుణాకర్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే టీటీడీ అమలు చేస్తున్న శ్రీవాణి ట్రస్ట్ ద్వారా జమ అయ్యే నిధులు టీటీడీ ఖాతాలో జమ అయితే ఆ నిధులను పర్యవేక్షించే బాధ్యత టీటీడీ చీఫ్ ఇంజనీర్ పర్యవేక్షణలో జరుగుతున్నాయి. మొత్తానికి కాగ్ కూడా టీటీడీకి తలంటిన సందర్భం ఉంది. నిధుల వినియోగంలో లేదంటే ఆదాయ వనరులపైన సరైన ఆడిటింగ్ లేదనే విషయం కూడా ప్రస్తుతం చర్చకు వచ్చింది. ఇంతకుముందే ఓ టీటీడీలో కీలక శాఖలో అది కూడా ఉద్యోగ సంఘ నాయకుడిగా పనిచేసిన ఓ వ్యక్తి మాట్లాడుతూ టీటీడీకి సంబంధించి ఆర్థిక విభాగంలో సరైన పద్ధతులు అనుసరించడం లేదు, దీనిపైన పూర్తి స్థాయిలో దర్యాప్తు కాదు కదా, కనీసం ఆడిటింగ్ జరిపి ఆ నివేదికను ప్రజల ముందు ఉంచడం కంటే పాలక మండలి ముందు ఉంచడం ద్వారా పబ్లిక్ డొమైన్లోకి తీసుకురావాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తు చేస్తున్నారు. అంటే మొత్తానికి టీటీడీకి అందుతున్న నిధులు కావచ్చు, అంటే దాతలు అందించే విరాళాలు, యాత్రికులు సమర్పించే కానుకల రూపంలో వస్తున్న నిధుల వినియోగంలో పారదర్శకతకు మరింత పెద్దపీట వేసే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిన అవసరాన్ని గుర్తు చేస్తున్నారు. ఇది టీటీడీలో ప్రధానంగా శ్రీవాణి ట్రస్టుకు సంబంధించి వస్తున్న ఆరోపణలు. టీటీడీ అధికారులు దీనిపైన ఎలాంటి స్పందన ఉందనేది కూడా టీటీడీలోని సమాచార పౌర సంబంధాల శాఖ నుంచి కూడా ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన విడుదల కాలేదు. అంటే అధికారులు స్పందించలేదనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యాత్రికుల మనోభావాలు దెబ్బతినకుండా, వారి ఆత్మ న్యూనతకు ఏమాత్రం ఆస్కారం లేకుండా టీటీడీ అధికారులు ప్రక్షాళన దిశగా సరైన వివరాలు వెల్లడించి శ్రీవాణి ట్రస్ట్లో ఏం జరుగుతుందనే విషయాన్ని వెల్లడి చేయాల్సిన అవసరాన్ని టీటీడీ చుట్టూ ముసురుకుంటున్న ఆరోపణలు గుర్తు చేస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ దినేష్ గుణకలతో ఎస్ఎస్వి భాస్కర్రావు, ఫెడరల్ కరస్పాండెంట్, తిరుపతి.